జేడీఎస్ ఎంపీ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్డి రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే అతనిపై కేసు నమోదైంది. దేవగౌడ నివాసంలో ఉన్న హెచ్డి రేవణ్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు రెడీ అవుతోంది సిబిఐ. జేడీఎస్ మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ అరెస్ట్. ప్రజ్వల్ రేవణ్ణ సిబ్బందిని ప్రశ్నించిన సిట్. బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు సిబిఐ ప్లాన్. కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రజ్వల్ తో పాటు అతని తండ్రి హెచ్డి రేవణ్ణ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే హెచ్డి రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ కేసులో హెచ్డి రేవణ్ణను అదుపులోకి తీసుకుంది సిట్. ఓవైపు సిట్ దర్యాప్తు, మరోవైపు రాజకీయ విమర్శలతో కేసు రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చు బిగిసింది. సిట్ టీం రెండోసారి లుకౌట్ నోటీసులు జారీ చేయగా సిబిఐ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హసన్లోని ప్రజ్వల్స్ ఇంటికి వెళ్లి అతని సిబ్బందిని ప్రశ్నించింది. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియోలు రావడం హాట్ టాపిక్ అయింది. అందులోనూ సార్వత్రిక ఎన్నికల వేళ ఈ ఆరోపణలు రావడం రాజకీయంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచిపెట్టి జర్మనీకి వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులతో ఆయన దేశంలోకి అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధితుల పట్ల సానుభూతి, సంఘీభావం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతటి నీచమైన నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తెచ్చే బాధ్యతను అన్ని పార్టీలు తీసుకోవాలన్నారు రాహుల్.